హాయ్ హలో బ్రదర్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ముందుగా మన ప్రేక్షక దేవుళ్ళకి, మన సబ్స్క్రైబర్స్కి, సబ్స్క్రైబ్ చేసుకోబోయే వాళ్ళకి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు బ్రదర్స్. ఓం నమ శివాయ, అరహర మహాదేవ, శంభో శంకర. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పప్పు నాగరాజు గాడు, నిప్పు నాగరాజు గాడు కౌంటర్ వీడియో బ్రదర్స్. ఇప్పుడు వాడు పిచ్చి నా కొడుకు మాదిరి పిచ్చి కూతలకు వస్తున్నాడు బ్రదర్స్. ఆ పిచ్చి కూతలు ఏంటంటే, మన నందమూరి తారక రామారావు గారి లెగసీని ఎవరూ ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారే అని ఆ యదవ సన్నాసిగాడు ఫీల్ అవుతున్నాడు బ్రదర్స్. అరే తుప్పు నాగరాజుగా, నీ కళ్ళేమైనా కాకులు దుబ్బుకెళ్ళాయా, కుక్కలు దుబ్బుకెళ్ళాయా, పందులు దుబ్బుకెళ్ళాయా? సన్నాసి నా కొడక, యదవ నా కొడక, దరిద్రపు నా కొడక అంటూ లబోదిబోమంటున్నారు సినీ పండితులు. అరే తుప్పు నాగరాజుగా, నీకు ఏ వీడియోలు లేవా చేసుకునేకి? బాలయ్య మీద, ఎన్టీఆర్ గారి మీద పడి ఏడుస్తావేంట్రా యదవనా సన్నాసిగా అంటూ లబోదిబోమంటున్నారు సినీ పండితులు. ఒరే తుప్పు నాగరాజుగా, ఎన్టీఆర్ గారి స్టామినా, ఎన్టీఆర్ గారి పవర్ అన్నీ ఆల్రెడీ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడో పుణికిపుచ్చుకున్నారా సన్నాసిగా పప్పు నాగరాజుగా. అరే దరిద్రుడా, వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీ హిట్స్, సూపర్ డూపర్ హిట్స్, బ్లాక్ బాస్టర్స్ హిట్స్ ఆల్రెడీ వాళ్ళు దంచి కొడుతున్నారా సన్నాసిగా తుప్పు నాగరాజుగా. దేవరా మూవీని బీట్ చేయలేక సచ్చు సన్నాసుల మాదిరి తిరుగుతున్నారా మీ దగా మెగా ఫ్యామిలీ హీరోసు. అరే యదవా, ముందు దేవరా మూవీ ఫ్లాప్టాక్ మీరు సృష్టించినా కూడా ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దల కొట్టిన మూవీరా యదవనా కొడక అంటున్నారు సినిమా పండితులు. జై బాలయ్య, జై జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. అరే తుప్పు నాగరాజు, నీ అబ్బా నువ్వేమైనా పతీత్ అనుకుంటున్నావరా? మాట మాట్లాడితే దగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, మాదింత పొడవు అంటావురా సన్నాసిగా. బాలయ్య సోలో హీరోగా 150 కోట్ల గ్రాస్, 5 మూవీస్, వన్ అండ్ ఓన్లీ చరిత్రరా తుప్పు నాగరాజుగా. నువ్వు బిల్డప్లు తప్ప బిజినెస్ లేదురా తుప్పు నాగరాజుగా. ఇక ఎన్టీఆర్ అన్న జోలికి వస్తే సింగిల్గా వన్ అండ్ ఓన్లీ దేవరా మూవీ 565 కోట్ల గ్రాస్ రా సన్నాసి. ఈ రికార్డును కొట్టాలంటే మీ దగా మెగా ఫ్యామిలీకి దిక్కుతోచన స్థితిలో ఉందిరా సన్నాసి అంటున్నారు సినిమా పండితులు. ఇంకా ఏమన్నావురా దగులుబాచి, బాలయ్య ఎప్పుడు చిరంజీవి మూవీని బీట్ చేయలేడన్నావా నీ వీడియోలో? ఇది విన్న వెంటనే పక్కున ఎక్కడ నవ్వాలో తెలియదంటున్నారా సినిమా పండితులు యదవా. అరే తుప్పు నాగరాజు, మన చిరంజీవి తాత నెంబర్ వన్ అని రుద్దించుకున్నాడు తప్పితే అక్కడ నెంబర్ 1 అనేకి ఏదీ లేదురా సన్నాసి యదవా దరిద్రుడా తుప్పు నాగరాజుగా అంటున్నారు సినిమా పండితులు. ఎందుకు అంటే, బాలయ్యతో పోటీ పడిన చాలా సందర్భాల్లో చిరంజీవి తాత మట్టుకొట్టుకుపోయాడురా యదవనా కొడక తుప్పు నాగరాజుగా. ఇవన్నీ తెలుసుకోకుండా వీడియో చేస్తే ఎలారా దరిద్రుడా సన్నాసిగా అని కొట్టుమిట్టు లబోదిబో అన్నీ కొట్టుకుంటున్నారా సినిమా పండితులు సన్నాసి నిప్పు నాగరాజుగా. చిరంజీవి తాత వరుస ప్లాపుల్లో కూడా సన్నాసిగా బతికినప్పుడు ఏమయ్యావురా నిప్పు నాగరాజు? బాలయ్య ఒకే సంవత్సరంలో 7 హిట్లు కొట్టి ఇండస్ట్రీ నెంబర్ 1 హీరోని నిరూపించుకున్నప్పుడు ఏమయ్యావురా నిప్పు తొక్క నాగరాజుగా. అవరే సన్నాసి దరిద్రుడా యదవా పోరంబోక, ఎన్ని తిట్టినా నీకు సరిపోవురా అంటున్నారు సినిమా పండితులు. ఒక్క సినిమా కూడా చిరంజీవితో పోటీపడి రికార్డు కొట్టలేదని ఏడిచావు కదరా నీ వీడియోలో. ఒకటి కాదురా 10 చెప్పగలనురా సన్నాసిగా. మచ్చుకు కొన్ని వదులుతాను చూడరా దరిద్రుడా. మంగమ్మ గారి మనవుడు కానివ్వండి, భైరవ ద్వీపం కానివ్వండి, లారీ డ్రైవర్ కానివ్వండి, రౌడీ ఇన్స్పెక్టర్ కానివ్వండి, పెద్దన్నయ్య కానివ్వండి, బొబ్బిలి సింహం కానివ్వండి, సమరసింహారెడ్డి కానివ్వండి, ఇక చెప్పుకుంటే ముద్దుల మామయ్య కానివ్వండి, నరసింహనాయుడు ఇండస్ట్రీ రికార్డులు బద్దలకొట్టిన మూవీ కానివ్వండి. అరే సన్నాసుల్లారా, ఇన్ని మూవీస్తో నెంబర్ 1 రికార్డు కొట్టిన బాలయ్యతో మీకు పోటేయంట్రా సన్నాసుల్లారా అంటున్నారు సినిమా పండితులు. ఫస్ట్ టైం 15 కోట్లు కొట్టిన సమరసింహారెడ్డి మూవీ, ఫస్ట్ టైం 20 కోట్లు కొట్టిన నరసింహనాయుడు మూవీ, ఫస్ట్ టైం 25 కోట్లు కొట్టిన నరసింహనాయుడు మూవీ, ఫస్ట్ టైం 30 కోట్లు, ఫస్ట్ టైం 35 కోట్లు కొట్టిన సింహ మూవీ, ఫస్ట్ టైం 50 కోట్ల షేర్ కొట్టిన మూవీ లెజెండ్ మూవీ. ఇన్ని మూవీస్ రికార్డులు కొట్టిన బాలయ్య వన్ అండ్ ఓన్లీ కింగ్ ఆఫ్ టాలీవుడ్ హీరో కదరా, నెంబర్ 1 హీరో కదరా సన్నాసుల్లారా అంటున్నారు సినిమా పండితులు. అరే బత్తాయిలు, మా బాలయ్యతో పోటీపడి ఎన్నోసార్లు దొబ్బించుకున్న మీ చిరంజీవి తాత మచ్చుకు 4 మూవీస్ వదులుతాను చూడండిరా బచ్చాళ్ళారా. సమరసింహారెడ్డి టైంలో స్నేహం కోసమని వచ్చి పత్తా లేకుండా పోయిన మీ హీరో మన చిరంజీవి తాత పైసలైపోయాడురా మా బాలయ్య బాబు గారితో పెట్టుకుని.
నరసింహనాయుడు మూవీతో మొగరాజని రికార్డులు దొబ్బేద్దామని వచ్చి నరసింహనాయుడు గారితో దొబ్బించుకున్న మూవీ మృగరాజురా అబ్బాయి. ఇక లక్ష్మీ నరసింహ మూవీతో అంజీ ఒకటి పోటీకి వచ్చిందిరా అబ్బాయి. ఆ మూవీ అట్రప్లాపై కూర్చొని జెండా కిందకెత్తుకొని కూర్చుందిరా బాబాయ్ అంటున్నారు సినిమా పండితులు. ఇలా చెప్పుకుంటూ పోతే బొచ్చుడు మూవీస్ ఉన్నాయిరా బాబాయ్లు అంటున్నారు సినిమా పండితులు. చిరంజీవి తాత ఏ కోశానా నెంబర్ 1 కాదురా బాలయ్యతో పోల్చుకుంటే. అరే పుచ్చు నాగరాజుగా ఇది తెలుసుకోరా ముందు ఎదవ సన్నాసి దరిద్రుడ నికృష్ట పాపిష్ట అంటున్నారు సినిమా పండితులు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియో చేస్తున్న బ్రదర్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. జై బాలయ్య, జై ఎన్టీఆర్. ఓం నమ శివాయ.